ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్ర స్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ దశమి బుధవారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషముల వరకు, అలాగే పుబ్బా నక్షత్రం రాత్రి 7 గంటల 51 నిమిషం వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 15 నిమిషముల నుండి 2 గంటల 55 నిమిషముల వరకు, వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషముల నుండి 5 గంటల 27 నిమిషముల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 32 నిమిషముల నుండి 12 గంటల 23 నిమిషముల వరకు, అలాగే సూర్యోదయం ఉదయం 5 గంటల 36 నిమిషములు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషములు. ముఖ్యంగా ఈరోజు దశమి బుధవారము, పుబ్బా నక్షత్రం. దశమి అంటే శుభతిథి. బుధవారం చాలా శక్తివంతమైనది వారం. బుధ గురు శుక్రవారాలు ఏ కార్యక్రమైనా జరిగే దానికోసం శుభవారములు అని చెప్తారు. కాబట్టి ఈ యొక్క దశమి బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి గణపతి క్షేత్రంలో గణపతి ఆరాధన, గణపతికి గరికతో పూజ చేసుకోవటం కానీ, లేదా గణపతికి జిల్లేడు పత్రములు సమర్పించడం కానీ, లేదా గణపతికి సంబంధించినటువంటి లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించడం కానీ, ఏదైనా మన శక్తి మేర ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా విద్యలో ఉత్తీర్ణత సాధించే అవకాశము, వ్యాపారంలో ఉన్నత స్థితి పొందే అవకాశము, వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశము, అంతేకాకుండా మానసికమైన ఒత్తిడి తొలగి సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం తప్పక లభిస్తుందని ఈరోజు మంత్రం ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఈ యొక్క మంత్రమును 17 పర్యాయాలు కానీ, 54 పర్యాయాలు కానీ, 108 సార్లు కానీ చేసి గణపతి కృప ద్వారా సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందుతారని ఆశిస్తూ, కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళి అడ్మిషన్ రాయించుకోవడానికి మంచి సమయం తెలుస్తుంది కాబట్టి, మంచి వారం కాబట్టి, శుభతిథి కాబట్టి తప్పకుండా కాలేజీ సంబంధించిన మంచి నిర్ణయాలు కూడా ఈరోజు రేపు 2 రోజులు మంచి రోజులు కాబట్టి తప్పకుండా తీసుకుంటారని ఆశిస్తూ, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులను ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, మొన్ననే నీట్ రాసిన వాళ్ళందరూ కూడా చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. ఒత్తిడి తగ్గించుకొని చదువు మీద శ్రద్ధ పెట్టి భయాందోళన తొలగించుకొని మరలా రాసి ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి కదా తమ్ముడే ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ రాసి పెద్దలకు అర్థమయ్యేట్టుగా చెప్పి ఒత్తిడి తగ్గించుకుంటారని మరొకసారి పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ, ఒక గురువుగా ఆశీర్వదిస్తూ, ఇక బుధవారం గణపతి ఆరాధన, గణపతి యొక్క మంత్రమును పఠించుట, కొంచెము స్వామివారికి పూలతో కానీ గరికతో కానీ పూజ చేయుట, కొంచెం ప్రసాదంగా అటుకులు బొరుగులు పటికి బెల్లం పట్టి ప్రసాదంగా స్వీకరించడం తప్పకుండా చేసి స్వామివారి కృప ద్వారా సర్వకార్యం విజయప్రాప్తి పొందుతారని, వ్యాపారములందు వ్యాపార అభివృద్ధి కొరకు తప్పక మంచి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు శేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, రేపు 10వ తారీఖు శని త్రయోదశి పర్వదినం. అతి దగ్గరలోనే మనకు పర్వదినం కాబట్టి శనీశ్వరుని కృపకు స్వామివారిని అర్చించి అభిషేకించి స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుకుంటూ మీ నరసింహ గురుస్వామి ఆయుష్మాన్ భవ.